గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మెరీనా ప్రోటోకాల్లో ఏ విధంగా కేవైసీ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మెరీనా ప్రోటోకాల్ కేవైసీ చేసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి అని తెలుసుకోవడానికి నేను మొదటగా మెరీనా ప్రోటోకాల్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశానండి. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకోండి అని చెప్తున్నారు. సో ఆ వెరిఫికేషన్ చేసుకోవడానికి మీ మెరీనా ప్రోటోకాల్ అకౌంట్ని ట్విట్టర్ తోటి టెలిగ్రామ్ తోటి కనెక్ట్ చేయండి అనేసి చెప్తున్నారనమాట. సో దాంతోపాటు ట్విట్టర్లో మెరీనా ప్రోటోకాల్ అకౌంట్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. సో దాని తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది అని అంటే, మీరు ట్విట్టరు టెలిగ్రామ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఒకే యూజర్ నేమ్లో ఉండాలి అనేసి వీళ్ళు కండిషన్ అనేది పెట్టారనమాట. దాంతోపాటు కేవైసీ ఈ ఫేజ్ 1 అనేది 1 మంత్ పాటు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ రోజు నుంచి 1 మంత్ అంటే ఈ మంత్ ఎండ్ వరకు, జూలై మంత్ మొత్తంలో ఎప్పుడైనా కానీ మనం ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు వీళ్ళు ఇంకా చెప్తున్న ఇంకొక విషయం ఏంటి అంటే, కొత్తగా క్రియేట్ చేసినటువంటి ట్విట్టర్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి వెరిఫికేషన్కి పనికిరావు. ఏదన్నా మీరు ట్విట్టర్ అకౌంట్ బైండ్ చేయాలి అని అనుకుంటే మినిమం 90 days ఆ ట్విట్టర్ అకౌంట్ అనేదాన్ని మీరు క్రియేట్ చేసి ఉండాలి. సో కొత్తగా క్రియేట్ చేసినటువంటి ట్విట్టర్ అకౌంట్ అనేది మీకు పనికిరాదనమాట వెరిఫికేషన్ చేసుకోవడానికి. సో ఓకే, ఇప్పుడు వరకు మనం కండిషన్స్ అనేది తెలుసుకున్నాం. సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ అసలు మనకి మన ట్విట్టర్ అకౌంట్లో ఉండేటటువంటి ప్రొఫైల్ నేము, తర్వాత టెలిగ్రామ్ అకౌంట్లో ఉండేటటువంటి ప్రొఫైల్ నేము సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని ఒకవేళ సేమ్ లేకపోతే రెండిట్లో ఒకే విధంగా ఉండేలా చూసుకుందాం. సో ఇప్పుడు ట్విట్టర్లో ఆల్రెడీ ఒకసారి ప్రొఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేస్తే మనము అది చేంజ్ చేసుకోవడానికి అవ్వదండి, సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకవేళ మనకున్నటువంటి టెలిగ్రామ్ అకౌంట్లో ప్రొఫైల్ నేమ్ అనేది వేరుగా ఉంటే అది ట్విట్టర్ అకౌంట్లో ఉండే విధంగా సేమ్ ఉండేలా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాను. పైన ప్రొఫైల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ప్రొఫైల్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి, @కృష్ణ కేవీకే అని ఉంది. అది నా ప్రొఫైల్ నేమ్ అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కృష్ణ కేవీకే అనేది ఏదైతే ఉందో అది నా యూజర్ నేము, లేకపోతే నా ట్విట్టర్ అకౌంట్ నేమ్ అనమాట. సో ఇది ట్విట్టర్ అకౌంట్ నేమ్. అలాగే టెలిగ్రామ్లో కూడా సేమ్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 అడ్డగీతలు అయితే ఉన్నాయో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నా నేమ్ అనేది ఇక్కడ ఎలా ఉంది అంటే కృష్ణ కేవీకే అని ఉంది, కానీ కృష్ణ కేవీకే అనలేదు. సో దాన్ని ఇప్పుడు నేను ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయడానికి ఇక్కడ జస్ట్ కింద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి, ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ నేమ్ అని వచ్చింది కదా, ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అంటే కృష్ణ కేవీకే అని టైప్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ నేను కృష్ణ కేవీకే అని టైప్ చేసేసి కుడివైపు కార్నర్లో ఉన్నటువంటి సేవ్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నాకు అక్కడ పైన కృష్ణ కేవీకే అని వచ్చింది చూడండి. సో ఇప్పుడు నాకు ట్విట్టర్లో తర్వాత టెలిగ్రామ్లో రెండిట్లో కూడా ఒకే నేమ్ అనేది వచ్చినట్టు అనమాట. దాని తర్వాత ఇప్పుడు నేను మెరీనా ప్రోటోకాల్ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మెరీనా ప్రోటోకాల్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కుడివైపు చివర దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ దాని కింద కేవైసీ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఆ కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కానీ కేవైసీ అనే ఆప్షన్ కనిపించకపోతే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా ప్లే స్టోర్కి వెళ్ళేసి అక్కడ మెరీనా ప్రోటోకాల్ అనేది ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి అయితే తర్వాత తిరిగి వస్తే ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో కేవైసీ అనే ఆప్షన్ మీద నేను
క్లిక్ చేశాను. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ నేను క్లిక్ చేసి అగ్రీ చేస్తున్నానండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది హైలైట్ అయింది. సో నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చూడండి ట్విట్టర్ అనేసి వచ్చింది. ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ట్విట్టర్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో తర్వాత మనకు మన మెయిల్ ఐడీస్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయిన తర్వాత మీ ట్విట్టర్ అకౌంట్కి ఏదైతే కనెక్ట్ అయ్యి ఉందో ఆ మెయిల్ ఐడిని మీరు టచ్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ మీ ట్విట్టర్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ తిరిగి అప్లికేషన్లోకి రావాలండి. అప్లికేషన్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి ఆథరైజ్ యాప్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. దీని మీద క్లిక్ చేయండి. సో ట్విట్టర్ అనేది ఎంత కనెక్ట్ చేసినా కానీ అవ్వట్లేదండి, బ్యాడ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఇంకోసారి కూడా మళ్ళీ నేను ట్రై చేసి చూస్తాను. ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆథరైజ్ యాప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రిక్వెస్ట్ ఫెయిల్డ్, బ్యాడ్ రిక్వెస్ట్ అని వచ్చింది. సో మనకి ఇక్కడ ట్విట్టర్కి అనేది కనెక్ట్ అవ్వట్లేదండి. అందుకని చెప్పేసి కింద టెలిగ్రామ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను. టెలిగ్రామ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కనెక్ట్ మీద. సో ఇక్కడ లాగిన్ విత్ టెలిగ్రామ్ అని పడింది. ఇక్కడ లాగిన్ విత్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కంట్రీ కోడ్ అడిగేసి మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ నేను ఎంట్రీ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా వచ్చింది. తర్వాత నేను ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ మన టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. అక్కడ ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందేమో చూద్దాం. సో నేను నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత టెలిగ్రామ్ నుంచి ఒక మెసేజ్ అనేది వచ్చింది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెరీనా ప్రోటోకాల్ నుంచి మెసేజ్ వచ్చింది. కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాక్సెప్టెడ్ అని పడింది అనమాట. సో ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ మెరీనా ప్రోటోకాల్ ఏదైతే ఉందో మైనింగ్ అప్లికేషన్ అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత జస్ట్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద. లాగిన్ వయా విత్ టెలిగ్రామ్ అనేసి మళ్ళీ వచ్చింది. క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తిరిగి యాక్సెప్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సో దాని తర్వాత మళ్ళీ నేను తిరిగి ఒకసారి ఇలా వచ్చానండి. మళ్ళీ టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ లాగిన్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో అథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే అప్లికేషన్లోకి వెళ్ళేసి మళ్ళీ మనం అప్లికేషన్ 2-3 సార్లు క్లోజ్ చేసి తిరిగి వచ్చేసి మళ్ళీ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది చూడండి. అథెంటికేషన్ కంప్లీటెడ్ అని వచ్చేసింది. దాని తర్వాత కింద క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ట్విట్టర్ అకౌంట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. సో మీకు వెరిఫికేషన్ అవ్వకపోతే ఏం లేదండి, అప్లికేషన్ 2-3 సార్లు క్లోజ్ చేయడము తర్వాత ఓపెన్ చేయడం చేస్తే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట, మళ్ళీ వచ్చి ట్రై చేస్తే. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ మీద క్లిక్ చేశాను. తర్వాత లాగిన్ యాజ్ క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చింది. ఇక్కడ యాక్చువల్ ఏం జరుగుతుందంటే @ అనేసి దాని పక్కన కేవి కృష్ణ కేవీకే అనేటటువంటి నేమ్ వచ్చిన తర్వాతనే మనం కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడే మనది సక్సెస్ అవుద్ది. ఒకవేళ అలా నేమ్ రాకపోతే అథెంటికేషన్ ఫెయిల్డ్ అని పడుతుంది. సో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం క్లోజ్ చేసి తిరిగి మళ్ళీ అప్లికేషన్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఇంకోసారి నేను ట్రై చేస్తున్నానండి. టెలిగ్రామ్ దగ్గర ఈ కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను మళ్ళీ. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ లాగిన్ యాజ్ కృష్ణ కేవీకే అని పడింది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక
నిన్న ఈవినింగ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, అవ్వట్లేదు. మీకు ఇది సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ @ అని ఉంది కదా, దాని బదులు @ అనేసి మీ పేరు, మీ టెలిగ్రామ్లో పేరు ఎలా ఉంటుందో అలా వస్తే దాని తర్వాత మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే మీది సక్సెస్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇంతేనండి కేవైసీ చేసుకునే ప్రాసెస్. ఇది నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ కంప్లీట్ అయితే ఇక్కడ వెరిఫైడ్ అని ఎలా పడిందో ఇక్కడ కూడా వెరిఫైడ్ అని పడుతుంది. సో ఇది కంప్లీట్ అవ్వకపోయినా కానీ నేను వీడియో ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే చాలామంది పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ట్విట్టర్లో ఉండేటటువంటి నేము, టెలిగ్రామ్లో ఉండేటటువంటి నేమ్ ఏ విధంగా సేమ్గా ఉండేలా చేసుకోవాలి అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఆ పార్ట్ వరకైనా మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఒకవేళ నా కేవైసీ అనేది సక్సెస్ అయితే సక్సెస్ అయిన తర్వాత టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో నేను అనౌన్స్ చేస్తాను. మీరు ట్రై చేయండి, నాకంటే ముందు మీది అయిపోవచ్చు. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.